అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్. ఈరోజు సండే కదండి, మా కోళ్ళకి మళ్ళీ ఆయుర్వేదంగా పెడదాము ఫుడ్ అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారనమాట. ములగాకు చెట్టు అయితే ఉందండి మాకు, అది చిగురంతా కోసుకొచ్చేసారు. ఫస్ట్ ఆ బుట్టలోదంతా కూడా చిగురే అండి. ఇప్పుడు పొనగంటాకు అయితే తెచ్చి మరీ ఒలుస్తున్నారనమాట. పొనగంటాకు ఎందుకండి కోళ్ళకి అంటే వాటికి కంటి చూపు బాగా కనిపించాలంటండి, అందుకని చెప్పి పొనగంటాకు తీసుకొచ్చి మరీ ఒలిచారు. మా పెద్దోడు కూడా జాయిన్ అయ్యి ఒలిచాడండి. వాడికి చాలా ఇష్టం అండి ఇలా వలవడం అంటే. ఆకుకూరలన్నీ కూడా ఏ ఆకుకూర పేరైనా చెప్తాడు, ఏ ఆకుకూర అయినా ఎలా వలవాలో కూడా తెలుసు. సో ఇంకా ఇవి కాడలు ఉంటాయి కదా, ఆ కాడల్ని మట్టిలో అయితే వేసేస్తున్నారు. మా ఆయనకి మొక్కలన్నా జంతువులన్నా చాలా ఇష్టం అండి. ఇలా పండించాలంటే చాలా ఇష్టం అంట. ఆవు సేంద్రియంగా పండించాలంట. నాకు నోరు తిరగట్లేదు. సో ఇప్పుడు పసుపు కూడా పెట్టారండి, అది వచ్చింది. అల్లం కూడా పెట్టారు, వచ్చింది. మట్టిలో అయితే పెట్టేశారనమాట. అవి ఒక వారం అయ్యి ఉంటుందండి, చాలా బాగా వచ్చింది గ్రోత్ అయితే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మిక్సీ అయితే వేసేస్తున్నారు వీటిని. మునగాకును పొనగంటాకు అయితే మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేస్తారనమాట. ఇప్పుడు అంగన్వాడి పిండి ఉంటుంది కదండి, బాలామృతం, మా పిల్లోడికి వచ్చింది అంతా కూడా మా కోళ్ళకే పెడతారు, మా ఆవులకే పెడతారు. మాకు అసలు వాటి మీద అంటే అంత పిచ్చండి. అవి ఎలా తింటాయో, ఎలా మెడిసిన్ అందించాలో అని చెప్పేసి ప్రయత్నిస్తూనే ఉంటారు, పెడతానే ఉంటారు. ఎట్లాగొట్లాగా వాటికి పెడతారనమాట. సో బౌల్ చూడండి ఎంత పెద్దది తీసుకున్నారు, బౌల్ నిండా కూడా కలిపేసి మా కోళ్ళకి అయితే వేసేస్తున్నారండి. ఇంకా మా పెద్ద కోడ అనమాట, ఇది కొడుకు కన్నా ఎక్కువ అనమాట. కొడుకులాగా చూసుకుంటారు దాన్ని, అంత ఇష్టం అనమాట ఆ కోడ అంటే. సో ఇప్పుడు ఇలా కలిపేసి వేసేస్తున్నారు. కోళ్ళన్నీ కూడా చపా తినేస్తున్నాయి అనమాట. ఇక ఆవులు ఉన్నాయండి, ఆవులకు కూడా పెట్టాలి. ఆవులకు కూడా చిగురు మొత్తం కోసుకొచ్చారనమాట. ఆదివారం వస్తే చాలు, కోళ్ళకి ఏం పెట్టాలి, ఆవులకి ఏం పెట్టాలి, పిల్లలకి ఏం పెట్టాలి అని చెప్పేసి ఇదే అనమాట. సో ఇక బయటికి మేము సినిమాలకి వాటికి వెళ్ళాం కదా, ఇప్పుడు ఆవులకి కోళ్ళకి పిల్లలకి ఏం పెడతామా అని చెప్పేసి సండే వస్తే అదే అండి. మా స్కూబీ చూడండి, మా స్కూబీ గాడికి ఇక స్నానం చేయించాలండి. దానికైతే రికవర్ అయింది, హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. సో తగ్గిందండి, బాగానే ఉంది. సో దానికి కూడా తినిపించేస్తున్నారనమాట. అది అలా తినట్లేదు, ముక్కలుగా అయితే తింటుంది. అంగన్వాడి పిండి ఉంది కదా, అంగన్వాడి పిండి అంటే జంతువులకి చాలా ఇష్టమేమో మరి. కుక్క కూడా తినేస్తుంది. ఇది నాన్ వెజ్ లేనిది అసలు ముద్ద దిగదనమాట. ఈ కోడికి పిల్లలకి అసలు సంబంధమే లేదండి. సో పిల్లల్ని కూడా బాగా చూసుకుంటుంది అనమాట ఈ కోడి వచ్చేసి. సో పిల్లల్ని ఏమనమనమాట బయట నుంచి వచ్చినా కానీ. ఆవులకి కోసించారండి చూడండి, కింద కోసిందంతా మునగాకు, పైన ఏమో పొనగంటాకు. మునగాకు తిందని చెప్పి పొనగంటాకుతో కలిపి పెట్టారు. సో మనకన్నా తెలివైనవి అండి ఈ ఆవులు, నాటు ఆవులు కదా, గిరికావు అండి ఇది. సో మనకంటే తెలివైంది. పొనగంటాకు వరకు తినేసి మునగాకు వదిలేసింది. మా స్కూబీ చూడండి, మా ఆయన వెనకాలే ఉండిద్ది అనమాట. ఆదివారం వస్తే చాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.